హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటంటే కనుక 1 మినిట్ టెక్నిక్ అండి. ఈ 1 మినిట్ టెక్నిక్తో మీరు ప్రేమించిన వారు, మీరు ఇష్టపడ్డవారు, మీరు కోరుకున్నవారు, మీకు దూరం అయిపోయిన వారు, మీరు బ్రేకప్లో ఉన్నవారు వెంటనే కాల్ ఆర్ మెసేజ్ చేస్తారండి. ఖచ్చితంగా వారి నుంచి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, ఒక పలకరింపు కానీ మీరు అందుకోవచ్చు. ఇది 100కి 100% కూడా జరిగి తీరుతుంది. వెంటనే ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఇది ఒక పవర్ఫుల్ టెక్నిక్ అని చెప్తాను. 1 మినిట్ టెక్నిక్ అంటే 11 గంటల 11 నిమిషాలకి మీరు గనక ఎలా రాసి మీ దిండి కింద పెట్టుకున్నారు అంటే చాలు, మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా, ఎంత కోపిస్టైనా, ఎంత గర్విస్టైనా, ఎంత ఈగోయిస్టైనా సరే 1 మినిట్ లో వారి దగ్గర నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది యూనివర్స్ కి కనెక్ట్ అయ్యేటటువంటి ఒక టెక్నిక్. 11 గంటల 11 నిమిషాలకి అంటే యూనివర్స్ కి చాలా శక్తి ఉంటుంది. ఆ 1 మినిట్ టైంలో, ఆ టైంలో మీరు ఇలా రాశారంటే మీరు కోరింది 100% జరిగి తీరుతుంది. ఒక్క లవ్ ఒక్కటే కాదండి, ఆ సమయంలో మీరు దేన్నైనా సొంతం చేసుకోవచ్చు, దేన్నైనా మేనిఫెస్ట్ చేయొచ్చు. ఆ సమయంలో మీరు కనుక కోరే ప్రతి కోరిక కూడా మీకు తీరిపోతుంది. 100% నిజమవుతుంది. మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ మాట ఏంటి? ఏం రాసుకోవాలి, ఎలా రాసుకోవాలి, మేము కోరుకున్న వారిని మేము ఎలా దగ్గరికి చేసుకోవాలి, వారు దూరం అయిపోయిన బాధలో విలవిల్లాడిపోతున్నాం, అసలు మా ప్రాణం మా దగ్గర లేదు, వారి చుట్టూ తిరుగుతోంది, వారి వైపే మనసు లాగుతోంది, వారేమో మొండిగా ఉండిపోయారు, పొగరుతో ఉండిపోయారు, ఈగోతో ఉండిపోయారు, యాటిట్యూడ్తో ఉండిపోయారు, మా కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు, మొండిగా ఉండిపోయారు, మేము అలా ఉండలేకపోతున్నాం, వారు మళ్ళీ మాకు కావాలి, మేము సొంతం చేసుకోవాలి, ప్లీజ్ త్వరగా చెప్పండి అని మనసులో ఇప్పుడైతే అనుకుంటున్నారు కదా. చాలా మంది బ్రేకప్లో ఉన్నవాళ్ళు నాకు తెలుసు, మీ ఆరాటం తెలుసు, మీ ఆతృత తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ప్రతి వీడియో కింద వచ్చే కామెంట్స్ ఇవే ఉంటాయి. నేను ప్రేమించిన వ్యక్తి నాకు దూరం అయిపోయాడు, బ్రేకప్ చెప్పేశాడు, లేదా అమ్మాయి బ్రేకప్ చెప్పింది, లేదా భార్య భర్తలు విడిపోయి ఉన్నాం, నా భార్య నన్ను వదిలేసింది, భర్త వదిలేసి ఉన్నాడు, ఇలానే ఎక్కువ వస్తున్నాయండి. ఎంతమంది సఫర్ అవుతున్నారంటే వీరందరి బాధకి కూడా ఈరోజు ఫుల్ స్టాప్ పడబోతుంది, ఎండ్ కార్డ్ అన్నది పడబోతుంది. ఈ ఒక పవర్ఫుల్ మాటతో, ఈ ఒక పవర్ఫుల్ టెక్నిక్తో, ఈ పవర్ఫుల్ టైంతో. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఒక ప్రేమికులే కాదు, భార్య భర్తే కాదు, స్నేహితుల కోసం కూడా చేసుకోవచ్చు, ఎవరి కోసమైనా చేసుకోవచ్చు. మనకెంతో ఇష్టమైన వారు దూరం అయ్యారు, వారు ఎవరైనా అవ్వనివ్వండి, అలాంటి వారందరి కోసం కూడా చేసి మళ్ళీ మన దగ్గరికి రాబట్టుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి మీరు ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. నాకు ఒక అబ్బాయి పర్సనల్గా మెసేజ్ చేశాడండి. నిజంగా చాలా రుణపడి ఉన్నానక్క. ఎందుకు అంటే బిజినెస్లో లాస్ వచ్చేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఒక్కొక్కసారి నా ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇక నేను ఎందుకు పనికిరానేమో, ఈ భూమి మీద ఎందుకు ఉండాలి, సూసైడ్ చేసుకుందామా అనిపించేస్తుంది. అలాంటప్పుడు నాకు ఏదైనా ఒక బెస్ట్ రెమెడీ దొరకపోతుందా అంటూ మీ ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుంటాను. అలాంటప్పుడు ఈ గురువు గారి గురించి మీరు చెప్పారు. సరే, ఇన్ని ప్రయత్నాలు చేశాను కదా, ఇదొక్కటి ట్రై చేద్దాంలే అన్నట్టుగానే ట్రై చేశాను అక్క. ఒక్కసారి కాల్ చేశాను. గురువు గారు ఏం చేశారో తెలియదు, ఎలాంటి పూజలు చేశారో తెలియదు, ఎలాంటి పరిష్కారాలు ఇచ్చారో నాకు తెలియదు అక్క. మళ్ళీ ఆగిపోయిన నాకు ఆ కస్టమర్లు ఎవరైతే వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. నాకు సరుకు ఇస్తామన్న వాళ్ళు ఎవరైతే నా దగ్గర డబ్బు లేదని ఆపేశారో వాళ్ళంతటా వాళ్ళే కాల్స్ చేసి, లేదు మళ్ళీ నీ బిజినెస్ నువ్వు మొదలుపెట్టు, నీకు కావాల్సిన మొత్తం కూడా మేము అందిస్తాం అంటూ కాల్ చేస్తున్నారక్క. నిజానికి మళ్ళీ నా లైఫ్ మళ్ళీ చిగురిస్తోందని ఆశ నాకైతే కలిగింది అంటూ ఎంతో హ్యాపీగా కాల్ చేశాడండి అబ్బాయి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, పర్సనల్గా వెళ్లాల్సిన అవసరం లేదు, నేరుగా కలవాల్సిన పని అంతకన్నా లేదు.
ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. అలాగే ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్లో మీకు ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేస్తారు. ఇక వీడియోలోకి వస్తే, ఏదో కారణం చేత విడిపోయిన ప్రేమికులు, బ్రేకప్లో ఉన్న ప్రేమికులు, వదిలేసుకున్న ప్రేమికులు, మధ్యలో థర్డ్ పర్సన్ వల్ల విడిపోయిన ప్రేమికులు, ఈగో వల్ల విడిపోయిన ప్రేమికులు, కారణం ఏదైతేనే విడిపోయారు. ఏ రాయి అయితేనే పళ్ళు రాలుగొట్టుకోవటానికి, రాయి అయితే పడింది, పన్ను అయితే ఓడింది. భార్యాభర్తలు, మాకు పడట్లేదండి, అస్తమానం చిరాకులు, మనశ్శాంతి లేదు. నా భార్య నన్ను వదిలేసి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందండి. నా బిడ్డల్ని చూడాలని మనసు తాతహలాడుతోంది. నా భార్య కావాలని మనసు పదే వెంపర్లాడుతోంది. వెళ్ళినా, కాల్ చేసినా, మెసేజ్ చేసినా, పిలిచినా అసలు ప్రయోజనం లేదండి, రానని మొండికేసింది అని ఎంతో మంది నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది, అక్క వదిలేశారక్క, మా ఆయన నన్ను వదిలేశారు, పిల్లల్ని వదిలేశారక్క, పట్టించుకోవట్లేదు, కాల్స్ చేస్తే కాల్ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారక్క అంటూ, ఏదో థర్డ్ పర్సన్ వల్ల మేము విడిపోయాం, ఏదో కారణాల వల్ల విడిపోయాం అనే ప్రతి ఒక్కరికి. ఇక కొంతమంది స్నేహితులు ఉంటారు, ఆప్త మిత్రులు ఉంటారు, వారు కూడా ఎంతో ఇష్టంగా స్నేహం చేస్తారు, ఏదో చిన్న కారణాంతరాల వల్ల దూరం అయిపోతారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి అయితే మొండిగా ఉండిపోతారు కోపంతో, ఇంకా ఇటువైపు ఉన్న వ్యక్తి ఉండలేరు. అలాంటి వారు పదే కోరుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇద్దరికి ఉన్నా కూడా, సరే నన్ను అలా మాట్లాడేసింది కదా, నేను ఎందుకు మాట్లాడాలి, తనే రానివ్వు అంటే ఇలా కూడా పంతాలతో దూరంగా గడిపేస్తూ ఉంటారు. ఇలాంటి వారందరికీ మేము ఎన్నో చేసామండి, ట్రై చేసాము, మాకు రిజల్ట్ రాలేదు అని అనుకునేవాళ్ళు, ఎన్నో ప్రయత్నాలు చేసేసామండి, మాకు రిజల్ట్ రాలేదక్క అని చెప్పేవాళ్ళు, వారందరికీ కూడా ఒక బెస్ట్ టెక్నిక్, 1 మినిట్ టెక్నిక్, 11 గంటల 11 నిమిషాలకు చేసే టెక్నిక్ ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ సమయంలో చేయండి, మీ వారు ఖచ్చితంగా మీకు సొంతమవుతారు, మీకు దక్కుతారు, మీ దగ్గరికి వచ్చి అతుక్కుపోతారు, ఇక వెళ్ళమన్నా వెళ్ళరు. ఎందుకంటే ఈ టైం ఏదైతే నేను చెప్తున్నానో ఆ టైంకి అంతటి శక్తి ఉంది, అంతటి పవర్ఫుల్ శక్తి ఉంది. ఆ సమయంలో మనం ఏది కోరినా కూడా కోరినట్టు జరిగిపోతుంది. అది ఏంటి అంటే, మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. మీరు ఇది ఎప్పుడు చేయాలి ఏంటి అని కూడా క్లియర్గా చెప్తాను. ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ మీద ఒక స్క్వేర్ రాయండి, స్క్వేర్ బాక్స్ రాసాక ఏం చేస్తారు, మధ్యలో 1 నెంబర్ని పెద్దగా రాయండి. ఇదంతా కూడా బ్లూ పెన్నుతో రాయాలని గుర్తుంచుకోండి. వైట్ పేపర్, బ్లూ పెన్ను, దాని మీద బ్లూ పెన్తో స్క్వేర్ బాక్స్ ఒకటి రాశారు, మధ్యలో 1 నెంబర్ని పెద్దగా రాశారు, దాని కింద మినిట్ అని రాయండి. అంటే 1 మినిట్ టెక్నిక్ కాబట్టి మధ్యలో 1 రాసి దాని కింద మినిట్ అని రాయండి. ఆ తర్వాత ఈ 1 నెంబర్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ వచ్చి ఫస్ట్ మీరు కోరుకున్న వ్యక్తి, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీరు కోరుకున్న పర్సన్ ఈ పక్క ఆ వ్యక్తి పేరు రాయండి. రాజా అయితే రాజా రాయండి. ఇక 1 నెంబర్కి ఇటువైపు అంటే రైట్ సైడ్ వచ్చి రాణి అని రాయండి. ఇలా ఇటువైపు మీరు కోరుకున్న వ్యక్తి పేరు, ఇటువైపు మీ పేరు రాశాక కింద అండర్లైన్స్ చేయండి 3 టైమ్స్. 3 అడ్డగీతలు వేయండి. మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాశాక 3 సార్లు అడ్డగీతలు, మీ పేరు రాశాక 3 సార్లు అడ్డగీతలు, 3 టైమ్స్ అండర్లైన్. ఇక 4 కార్నర్స్లో ఏం చేస్తారు, కాల్ మీ నౌ అని 4 కార్నర్స్లో కూడా రాయండి. రాసి కాల్ మీ నౌ అని ఎక్కడ రాస్తారో దాని కింద 3 టైమ్స్ అండర్లైన్ చేయండి. అన్ని 3 టైమ్స్ చేయాలి. అలా 4 కార్నర్స్ రాసేసారు. ఇక 1 నెంబర్ ఉంది, 1వ నెంబర్ ఉంది, ఆ నెంబర్ కింద మినిట్ రాశారు, దాని కింద మీ కోరిక ఏది ఉంది, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఇలా మీరు షార్ట్ అండ్ స్వీట్గా మీ మనసులో ఏది ఉంది, ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్ని ఒక 1 వర్డ్లో అక్కడ మెన్షన్ చేయండి. ఇలా మొత్తం రాసేసాక దాన్ని ఒక్కసారి మడత పెట్టండి. ఆ పేపర్ని ఒక్కసారి మాత్రమే మడిచేయండి. మడిచేసి దాని మీద హార్ట్ సింబల్స్ రాసుకోండి. ఎందుకంటే మీ హృదయాన్ని తన కోసం అర్పించేశారు, తన కోసం మీ హృదయం తహతహలాడుతోంది. దానికి సింబాలిక్గా ఈ హార్ట్ సింబల్స్ని ఆ పేపర్ మీద వేయండి, 2 సైడ్స్ కూడా వేసేసి
మీరు దాన్ని అలా మడిచి ఉంచి మీ 2 చేతుల్లో ఉంచి మీరు మీ మనసులో కోరికని యూనివర్స్కి చెప్పండి. నా కోరిక తీరిపోయింది అన్నట్టు థ్యాంక్స్ చెప్పండి. తను మళ్ళీ నాకు కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు, ప్రేమగా పలకరించారు, నన్ను అర్థం చేసుకున్నారు, ఇదివరకటి కంటే ప్రేమగా ఉన్నాం, లైఫ్ లాంగ్ ఎంతో చక్కగా ఉన్నాం. ఇట్లా మీరు చెప్పుకొని నా కోరిక తీరిపోయినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్ అని చెప్పండి. ఇక్కడ మీరు మీ కోరిక చెప్పేటప్పుడు, మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారు, తను మీకోసం వచ్చినట్టు మీరు ఊహించండి, మీరు చెప్పండి. అప్పుడు మీ ప్రేమ గుర్తొచ్చి తను గంగ వెర్రలెత్తి ఉరుకుల పరుగుల మీద మీ దగ్గరికి వచ్చేస్తారు. అలా కాకుండా నేను తన దగ్గరికి వెళ్ళాలి, తనతో మాట్లాడాలి, ఇలా మేనిఫెస్ట్ చేశారనుకోండి, మీరు మరింత వారి కోసం పిచ్చివారైపోతారు. వారు అలా మొండికేసి అలానే ఉంటారు. మీరు తను నా దగ్గరికి వచ్చాడు, ఎంతో హ్యాపీగా ఉన్నాం, నాకు సారీ చెప్పాడు, నన్ను అర్థం చేసుకున్నది, నా దగ్గరికి వచ్చింది, ఇలా చెప్పండి. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. నేను మళ్ళీ వాళ్ళతో కలిశాను, వాళ్ళతో మాట్లాడాను, ఇలా అంటే మీరు మళ్ళీ పిచ్చి వాళ్ళు అయిపోతారు. ఇక్కడ చాలామందికి వర్కౌట్ ఎందుకు అవ్వట్లేదంటే ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ వల్లనే అవ్వట్లేదు. అలా కోరుకుని కళ్ళు మూసుకొని 1 నిమిషం పాటు ఇమాజిన్ చేసుకోండి, అంటే విజువలైజేషన్ చేసుకోండి. తనతో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, హ్యాపీగా ఎలా గడిపారు, తర్వాత వచ్చాక ఎలా ఉంటారు అన్నది మీరు ఊహించుకోండి. ఊహించుకున్న తర్వాత ఈ ఫోల్డ్ చేశారు కదా పేపరు, ఆ పేపర్ను ఏం చేస్తారు, మీ పర్సులో కానీ, మీ వ్యాలెట్లో కానీ, మీ దిండి కింద కానీ పెట్టుకునేయండి. ఇది ఎప్పుడు చెయ్యాలి, ఇది చాలా చాలా ముఖ్యం. మేము ఎన్నో రెమెడీస్ ట్రై చేసాం, మాకు వర్కౌట్ అవ్వలేదు అనేవాళ్ళు ఇప్పుడు ఒకటి చెప్పాను, ఏంటి, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నాతో మాట్లాడారు అని చెప్పుకోవాలి. అంతేకాకుండా నేను వాళ్ళతో మాట్లాడాను అంటే వాళ్ళు అలానే ఉంటారు, రారు. ఇది ఒక తేడా ఉంది. ఈ తప్పు ఒకటి చేస్తుంటారు చాలామంది. ఇంకొకటి, మీరు ఎప్పుడు ఇది చెయ్యాలి అంటే 1వ తారీఖు వచ్చిన రోజు చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. 1వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ. ఇక్కడ 1 మినిట్ టెక్నిక్ కాబట్టి 1 నెంబరు ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. 1వ తారీఖు కానీ 11వ తారీఖు కానీ ఎప్పుడు చెయ్యాలి, 11 గంటల 11 నిమిషాలకి. అది ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కానీ, రాత్రి 11 గంటల 11 నిమిషాలకు కానీ. ఈ నిమిషంలో మీరు ఈ 1 మినిట్ టెక్నిక్ చేశారు అంటే మీకు కావాల్సిన వారు కేవలం 1 మినిట్లో కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది, పలకరింపు వస్తుంది, పిలుపు వస్తుంది, వాళ్ళు కరిగి మీలో కలిసిపోతారు. ఇంకా మనకు 1వ తారీఖు 11వ తారీఖు అంటే నెలలో 2 రోజులు వస్తాయి, అంతదాకా మేము వెయిట్ చేయలేమండి అనేవాళ్ళు ప్రతిరోజు కూడా మనకు ఇది 2 టైమ్స్ వస్తుంది. మీరు అలారం సెట్ చేసి పెట్టుకోండి. ఆ సమయం మర్చిపోతారు. కరెక్ట్గా మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టుకోండి, ఉదయానికి నైట్కి కూడా. అప్పుడు ఏం చేస్తారు, కరెక్ట్గా 11 గంటల 11 నిమిషాలకి ఈ పెన్ను పేపరు అంతా సిద్ధం చేసుకొని మీరు ఈ టెక్నిక్ ఇప్పుడు ఇక్కడ నేనేం చెప్పానో అది మొత్తంగా రాసి మీరు వారిని ఊహించుకోండి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తర్వాత ఆ పేపర్ని రాసి ఉంచుకున్నారు కదా మీ దగ్గర, దాన్ని మళ్ళీ కూడా మీరు ఉదయం రాశారు, రాత్రి 11 గంటల 11 నిమిషాలకు ఆ పేపర్ని ఒక్కసారి ఓపెన్ చేసి దాన్ని చూసి మళ్ళీ మేనిఫెస్ట్ చేసుకోండి. తను నా దగ్గరికి వచ్చారు, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అని ఆ 1 నిమిషం మళ్ళీ కూడా మీ కోరికను విశ్వానికి రిలీజ్ చేయండి, విశ్వంలోకి తెలియజేయండి. ఇలా కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. వారి దగ్గర నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. కొంతమంది పరిస్థితులు గ్రహస్థితులు అనుకూలంగా ఉండవు, అటువైపు వారు చాలా మొండిగా ఉంటారు. మీరు మాట్లాడుకున్న మాటలు ఇంకా గాయం చేసేవి, గుచ్చేలాగా ఉంటాయి. మీరు చేసిన పనులు కూడా అలానే ఉంటాయి. అలాంటప్పుడు కొద్దిగా టైం తీసుకుంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా పొద్దున్నే 11 గంటల 11 నిమిషాలకి, నైట్ 11 గంటల 11 నిమిషాలకి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండండి. ఎవరైనా సరే మంచులా కరిగిపోయి, వెన్నలా కరిగిపోయి, మైనంలా కరిగి మీ దగ్గరికి వచ్చి మీలో కలిసిపోవాల్సిందే. ఖచ్చితంగా జరుగుతుందండి. ఇంకా దీనికి రూల్స్ ఏమీ లేవు. ఈ టైమింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మందికి యూజ్ అవుతుంది, చాలా మందికి రిజల్ట్ కూడా వచ్చింది. నేను ఎంతో మందికి చెప్పాను కూడా ఈ టెక్నిక్ని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇక మేము కష్టాలను అనుభవిస్తున్నామండి, మా జీవితం చీకట్లో ఉందండి, అయోమయంలో ఉన్నామండి, ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుందండి, అన్నీ అర్ధాంతరంగా ఆగిపోతున్నాయండి, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, కోరుకున్న వ్యక్తి లేదు, కోరుకున్న డబ్బు లేదు, కోరుకున్న జాబ్ లేదు, కోరుకున్న బిజినెస్ లేదు, ఏది లేదండి, మా జీవితం శూన్యం అని ఎవరైతే ఇప్పుడు మాకు లక్ కావాలండి, లక్ వస్తే మా జీవితంలో ఒక అదృష్టం వెలుగు అన్నది వెలుగుతుంది అని ఎవరైతే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారో, లక్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ ఒక గొప్ప చక్ర, బిలియనియర్ చక్ర.
విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలియనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి. ఈ బిలియనర్ చక్ర ఒక్కటి మీతో పాటు మీ ప్యాకెట్లో మీరు క్యారీ చేశారు, మీరు పెట్టుకుని బయటకు వెళ్ళారు అంటే ప్రతి ఒక్కటి మీ వశం అవుతుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని మీ దగ్గరికి చేర్చేస్తుంది. జనాకర్షణ, ధనాకర్షణ. కొంతమంది అంటుంటారు మాకు అప్పులు ఎక్కువైపోయాయండి, డబ్బు సరిపోవట్లేదండి, కోర్టులో కేసులు ఉన్నాయండి, ఇల్లు పొలాలు భూములు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉండిపోయిందండి, జనాలకు మంచి చేయబోతే చెడు అవుతోందండి, వాళ్ళు గీసి గీసి కొట్లాటకు వచ్చేస్తున్నారు, నిష్కారణమైన నిందలు వచ్చేస్తున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి, వ్యాపారంలో గ్రోత్ లేదు, బిజినెస్ లేదు, జాబ్ లేదు, ఇంట్లో గొడవలు, కోరుకునే వ్యక్తులు దూరం అవుతున్నారు, ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు, నరదృష్టి, ప్రతి ఒక్కటినండి చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతుంది. మీకు లేనివి ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తాయి. లక్ అన్నది మీకు తన్నుకు వస్తుంది. ఈ బిలియనర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే, ఈ బిలియనర్ చక్ర మీ దగ్గర ఉంటే చక్రాన్ని తిప్పుతారు మీరు. ఎవరికైనా ఈ బిలియనర్ చక్ర కావాలి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ దాకా చేరుస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.